సో సో ఈ వీడియోలో మనము విద్యార్థుల కోణంలో ఏ విధంగా ఇది కనబడుతుంది, అసలు ఉపాధ్యాయులు ఏ విధంగా అసైన్మెంట్ అందరు కలిసి ఏ విధంగా ఇవ్వవచ్చు, స్కూల్ లాగిన్ ఎక్కడ ఉంటుంది, అసలు స్కూల్ రిజిస్ట్రేషన్ అయిందా లేదా, ఈ అంశాల్ని మనం ఒకసారి జాగ్రత్తగా పరిశీలిస్తూ ఈ వీడియోలో పూర్తిగా ఇందులో వచ్చేటువంటి మనకు లోపాలన్నీ కూడా, అంటే మనం ఎక్కడైతే తడబడుతున్నామో ఒక ఉపాధ్యాయుడు అక్కడ ఉన్నటువంటి ఆ తడబడినటువంటి ఆ ప్లేసెస్ అన్ని కూడా మనం ఒకసారి రివైండ్ చేసుకొని వాటిని రీసాల్వ్ చేసుకుందాం. ఒకసారి స్క్రీన్ ని జాగ్రత్తగా పరిశీలించండి. సో మొదటగా మనము ప్రతిసారి నేర్చుకున్నట్టుగానే ఖాన్ అకాడమీ.org అని క్లిక్ చేయడం. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇప్పుడు మనం చేయబోతున్నటువంటి పని ఉపాధ్యాయుల విషయంలో మనం ఏ విధంగా అసైన్మెంట్ ఇవ్వవచ్చు అనేటువంటి అంశాన్ని ఒకసారి జాగ్రత్తగా మనము కొన్ని డిస్ట్రాక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఒకసారి తొలగించుకుందాం. విద్యార్థులను యాడ్ చేసిన తర్వాత మళ్ళీ తొలగించవచ్చా, క్లాస్ని యాడ్ చేసిన తర్వాత తొలగించవచ్చా, అనవసరంగా ఒక విద్యార్థి యాడ్ అయ్యిండు వాడిని ఎట్లా రిమూవ్ చేయాలి, ఇట్లాంటి కొన్ని చిన్న చిన్న సందేహాలని మిత్రులు వ్యక్తం చేయడం జరిగింది. వాటిని ఒక్కసారి మనం చూసిన తర్వాత విద్యార్థి యొక్క కోణంలో ఏ విధంగా మనము ఉంటుందనేది అంశాన్ని చూద్దాం. సో టీచర్కి సంబంధించినటువంటి కాన్సెప్ట్ కాబట్టి ఇప్పుడు కంపల్సరీగా టీచర్నే ఇక్కడ మనం క్లిక్ చేయాలి. సో దాంతో డైరెక్ట్ గా కంటిన్యూ విత్ గూగుల్ తోటే, టీచర్ అన్నాక కంపల్సరీగా కంటిన్యూ విత్ గూగుల్ తోటే మూవ్ కావాలి. ఎప్పుడైతే ఇక్కడ ఉన్నటువంటి లాగిన్ అనేది మన స్కూల్ పేరు పైన, జీమెయిల్ అనేది ఒకటే ఒక స్కూల్ పేరు పైన ఉండాలి. మరి ఇంకొక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి మిత్రులందరూ కూడా, ఈ జీమెయిల్లో డ్రైవ్లో ఈ జీమెయిల్కి సంబంధించినటువంటి డ్రైవ్లో ఆఫీస్కి సంబంధించినటువంటి ఫైల్స్ ఏమన్నా ఉన్నట్లయితే కొద్దిగా ఇబ్బందికరం. కాబట్టి కొత్త జీమెయిల్ని క్రియేట్ చేసి దీనికి ఉపయోగించినట్లయితే ప్రతి ఒక్క ఐఎఫ్పి ప్యానల్లో ఇదే జీమెయిల్ అకౌంట్ ఉంటుంది. కాబట్టి విద్యార్థులు దీన్ని టచ్ చేసినా కానీ, లేదా జీమెయిల్ ఓపెన్ చేసినా కానీ, లేదా డ్రైవ్ ఓపెన్ చేసినా కానీ ఎలాంటి ఫైల్స్ కనబడకుండా ఉంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో కొత్త జీమెయిల్ క్రియేట్ చేసుకొని ఈ ప్రాసెస్ చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. సో ఇక్కడ కంటిన్యూ విత్ గూగుల్తో నేను మూవ్ అవుతున్నా. స్కూల్ మెయిల్ ఐడి తోటి లాగిన్ అవుతున్నాను నేను. మీరు కొద్దిగా జాగ్రత్తగా నేను ఎక్కడెక్కడ క్లిక్ చేస్తున్నాను అంశాన్ని జాగ్రత్తగా పరిశీలించండి. ఇది మూడోసారి కాబట్టి నేను కొద్దిగా స్పీడప్ చేస్తున్నాను నేను. సో ఈ విధంగా క్లాసెస్ జనరేట్ అయిపోయినాయి మనకి. ఇక్కడ 6, 7, 8, 9, 10 తరగతుల క్లాసెస్ జనరేట్ అయిపోయినాయి. ఒకవేళ ఇంకో క్లాస్ యాడ్ కావాలంటే ఇక్కడ యాడ్ న్యూ క్లాస్ అని క్లిక్ చేయడం. ఒకవేళ పదవ తరగతిలో ఇంకొక పిల్లాన్ని యాడ్ చేయాలనుకుంటే కనుక ఇక్కడ త్రీ డాట్స్ దగ్గర ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేసి యాడ్ న్యూ స్టూడెంట్ అని ఉంది, ఇక్కడ మళ్ళీ సేమ్ యాడ్ చేయడం. ఈ ప్రాసెస్ని కంటిన్యూ చేయాలి. ఓకే, ఇప్పుడు సిక్స్త్ క్లాస్లో కానీ సెవెంత్ క్లాస్లో కానీ ఒక పిల్లాన్ని ఎక్స్ట్రా యాడ్ చేస్తే ఎట్లా ఉంటుంది అనేది చూద్దాం. ఇక్కడ సిక్స్త్ క్లాస్లో ఇక్కడ యాడ్ న్యూ స్టూడెంట్ అని క్లిక్ చేస్తున్నాను నేను. మళ్ళీ త్రీ బాక్సెస్ వస్తాయి. చాలా మంది మిత్రులు ఇది ఎనేబుల్ కావట్లేదు, ఇది కనిపించట్లేదు అని చెప్పి అని అంటున్నారు. కంపల్సరీగా మనకు కనిపిస్తుంది. నెట్ అనేది సిస్టమేటికల్ గా ఉండి మనం టీచర్ని ఇదే ప్రాసెస్లో చూస్ చేసుకుంటే కనుక ఇదే రకంగా కనబడుతుంది. ఇప్పుడు ఆ అబ్బాయి పేరుని మనం ఇక్కడ అబ్బాయి కానీ అమ్మాయి కానీ పేరుని ఇక్కడ మనం యాడ్ చేయొచ్చు. ఇక్కడ నేను జస్ట్ నా పేరుని ఎంట్రీ చేస్తున్నాను నేను రిమూవ్ చేయడానికి. నాతం 2 అని వచ్చింది. నెక్స్ట్ యూజర్ నేమ్తో పాటు పాస్వర్డ్ కూడా రావడం జరిగింది. సో ఈ పాస్వర్డ్ని ఇలాగే ఉంచినా సరే, లేదంటే మీరు మార్చినా సరే మీ చాయిస్ ఇక్కడ. సో నేను క్రియేట్ అకౌంట్ అని క్లిక్ చేస్తున్నాను. ఆటోమేటికల్గా ఒక కొత్త స్టూడెంట్ ఆటోమేటికల్గా యాడ్ కావడం జరిగింది. మళ్ళీ సిఎస్వి ఫైల్ మళ్ళీ మొత్తం వస్తుంది మనకి. ఈ వచ్చిన సిఎస్వి ఫైల్ ఏదైతే ఉందో ఆ, నేను ఒక్కసారి చూపిస్తాను చూడండి. ఇక్కడ సిఎస్వి ఫైల్ ఇక్కడ డౌన్లోడ్ అయిపోయింది. ఇక్కడ ఈ బాక్స్ ఇక్కడ రైట్ సైడ్ ఏదైతే వచ్చిందో బాక్స్ డౌన్లోడ్ అయిపోయిన తర్వాత ఇక్కడ రెండు కనబడతాయి మనకి. ఇక్కడ యారో మార్క్ ఉన్నదంటే డైరెక్ట్గా ఓపెన్ కావడం. ఇక్కడ బాక్స్ అంటే మీన్స్ బ్రీఫ్ కేస్ లాగా ఉందంటే అది ఫోల్డర్ లాగా క్లిక్ చేయడం. ఈ ఫోల్డర్ని క్లిక్ చేయండి. ఇక్కడ మీకు కనబడుతుంది సిఎస్వి ఫైల్ డాట్ సిఎస్వి ఫైల్ ఇక్కడ కనబడుతుంది. సో ఈ డాట్ సిఎస్వి ఫైల్ని మనం ఎక్సెల్ ఫైల్ కానీ లేదా గూగుల్ షీట్స్ లాగా మనం చూడాలి అనుకుంటే కనుక మీకు ఇంకొక సహాయం చేస్తాను నేను. ఇక్కడ ప్లస్ కొత్త టూల్ బార్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి ఆన్లైన్లో కన్వర్ట్ అని కొట్టండి. కన్వర్ట్ సిఎస్వి టు ఎక్సెల్ కానీ లేదా మీరు ఏది కొట్టినా సరే ఇలా కనబడుతుంది. డైరెక్ట్గా మనకు ఆన్లైన్లో డైరెక్ట్గా ఇక్కడ చూడండి ఆన్లైన్ కన్వర్షన్ సిఎస్వి టు ఎక్సెల్ లాగా కన్వర్ట్ అవుతుంది. దీన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేయగానే ఇలాంటి బాక్స్ కనిపిస్తుంది. ఈ బాక్స్లో ఆటోమేటికల్గా మీరు ఓపెన్ చేసినట్టు ఇప్పటిదాకా వచ్చిన సిఎస్వి ఫైల్ ఉంది కదా, ఈ సిఎస్వి ఫైల్ని ఇట్లా డ్రాగ్ చేసి
దీనిలోకి డ్రాప్ చేయండి. ఇదొక పద్ధతి. లేదా ఇక్కడ క్లిక్ చేసి యాడ్ మోర్ ఫైల్ ఇక్కడ ఉందిగా, క్లిక్ చేసి ఫ్రమ్ డివైస్ అని క్లిక్ చేసి ఏ లొకేషన్ లో ఉందో దాన్ని గుర్తుపెట్టుకొని ఆ లొకేషన్ లో నుంచి తీసుకొచ్చి డ్రాప్ చేయడం ఇంకో పద్ధతి. సో మనం ఉన్నటువంటిది ఏ లొకేషన్ లో ఉంది అనేది మనకు తెలడానికి ఛాన్స్ ఎక్కడ ఉందనంటే ఇక్కడ చూస్తే క్లిక్ చేస్తే ఇక్కడ పైన కనబడుతుంది డౌన్లోడ్ లో ఈ ఫైల్ ఉంది. దీని పేరు కూడా గుర్తుపెట్టుకోండి, స్టూడెంట్ అకౌంట్ నంబర్ 8 అని. సో అన్ని మనం డౌన్లోడ్ చేసాం కాబట్టి ఇందులో కనబడుతుంది. సో ఇందులోకి యాడ్ చేసిన తర్వాత నెక్స్ట్ నేను ఏం చేస్తున్నా, స్టార్ట్ అని క్లిక్ చేస్తున్నా. ఆటోమేటికల్ గా ఈ సిఎస్వి ఫైల్ అనేది ఎక్సెల్ ఫైల్ లాగా కన్వర్ట్ అయిపోతుంది ఆన్లైన్ లో. సో ఇక్కడ కన్వర్ట్ అయిపోయింది. కన్వర్ట్ అయిపోయిన తర్వాత డౌన్లోడ్ వచ్చింది. డౌన్లోడ్ పైన క్లిక్ చేస్తున్నాం మనం. డౌన్లోడ్ పైన క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా ఫైల్ ఇక్కడ డౌన్లోడ్ అయిపోయింది. మళ్ళీ ఇక్కడ ఫోల్డర్ మీద క్లిక్ చేస్తున్నాం. ఎక్కడ ఉందో ఆ ఫోల్డర్ ఇగో ఇక్కడ కనపడుతుంది. దాన్ని డబుల్ క్లిక్ చేస్తే మనకు యథావిధిగా మన ఎక్సెల్లో ఏ విధంగా ఉందో ఆ విధంగా ఇప్పుడు చూడండి, నేను ఒకటే ఒకటి జనరేట్ చేసిన ఆ ఒక్క జనరేట్ చేసినటువంటి ఆ యూజర్ నేమ్ పాస్వర్డ్ అంటే ఎక్స్ట్రా పిల్లాడిని ఎవరైతే తీసుకున్నానో ఆ పిల్లాడి యొక్క యూజర్ నేమ్ పాస్వర్డ్ నాకు ఎక్సెల్లో రావడం జరిగింది. సో సేమ్ ఇదే విధంగా ఎక్స్ట్రాగా యాడ్ చేసినటువంటి పిల్లల్ని యాడ్ చేసుకోవచ్చు. ఒకవేళ మరి రిమూవ్ చేసేయడానికి ప్రాసెస్ ఏంది అని అంటే ఒక అన్ఎక్స్పెక్టెడ్ గా మనకి ఎవరైనా పిల్లాడు యాడ్ అయినాడు అనుకోండి, అట్లాంటి పిల్లల్ని కూడా మనం రిమూవ్ చేయొచ్చు. ఇక్కడ క్రియేటెడ్ అయిపోయింది, డన్ అయింది. సో స్టార్టింగ్ గా క్రియేట్ చేస్తున్న టైంలోనే మనము రిమూవ్ చేయొచ్చు ఆ పిల్లల్ని. సో ఇప్పుడు ఈ పిల్లలకి మనము చూసినట్లయితే ఇక్కడ పక్కన చూడండి, ఇక్కడ ఆ, ఎవరైతే పిల్లలు ఉన్నారో ఆ పిల్లల్ని ఒక్కసారి మనం చూద్దాం. ఇక్కడ ఇక్కడ నేను నాతం యాడ్ అయినాను కదా ఇందులో. లాస్ట్ మనం నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ లో చూసినట్లయితే నెక్స్ట్ కూడా వచ్చింది మనకి. చూద్దాం ప్రీవియస్ లో నా ఎక్కడ ఉన్నారో చూద్దాం ఒకసారి. 6th క్లాస్ కదా, LMN. ఇక్కడ వచ్చింది చూడండి. సో ఈ పిల్లర్ని ఇప్పుడు రిమూవ్ చేయాలి అని అంటే కనుక నాదం అని లాస్ట్ లో డిస్ప్లే నేమ్ దగ్గర ఇక్కడ చెక్ బాక్స్ ఉంది కదా, చెక్ బాక్స్ ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ పైన మీకు ఈ చెక్ బాక్స్ ని ఎనేబుల్ చేసిన తర్వాత టాప్ లో యాక్షన్స్ అని ఇక్కడ కనపడుతుంది. జస్ట్ నా కర్సర్ ని అబ్జర్వ్ చేయండి. ఈ యాక్షన్స్ దగ్గర క్లిక్ చేస్తే యాడ్ టు క్లాస్ అని కానీ, రిమూవ్ ద క్లాస్ కానీ, స్టాప్ కోచింగ్ అని కనపడుతుంది. అంటే మనము ఒక్క పిల్లవాడికి మనం కోచింగ్ ఇవ్వద్దు అనుకుంటే ఇక్కడ స్టాప్ చేసేసుకోవచ్చు. రిమూవ్ చేయాలంటే రిమూవ్ ఫ్రమ్ ద క్లాస్ క్లిక్ చేసేస్తే రిమూవ్ ఫ్రమ్ ద క్లాస్ అయిపోయింది. సో ఆ పిల్లని క్లాస్ నుంచి తొలగించడం. యాడ్ స్టూడెంట్ అంటే ఇక్కడ వస్తుంది మనకు. సెలెక్ట్ చేసిన తర్వాత ఈ యాక్షన్ ఎనేబుల్ అవుతుంది. సో ఇది సెలెక్ట్ ఆల్. సో ఈ ఈ రకంగా మనము ఆ, విద్యార్థిని యాడ్ చేయవచ్చు, రిమూవ్ చేయవచ్చు. మరి ఒకవేళ క్లాస్ని నేను తొలగించాలా సార్ అంటే ఎట్లా ప్రాసెస్ అని అంటే మనం ఇక్కడికి వచ్చేయాలి. మళ్ళీ అగైన్ ఇక్కడికి వచ్చేసిన తర్వాత టీచర్ డాష్ బోర్డ్కి వెళ్ళండి. అగైన్ టీచర్ డాష్ బోర్డ్కి వెళ్ళిన తర్వాత మనము ఇక్కడ ఈ 3 డాట్స్ దగ్గర క్లిక్ చేసిన తర్వాత చూడండి, ఇక్కడ 3 డాట్స్ దగ్గర క్లిక్ చేస్తున్నాను. నేను ఏ క్లాస్ని అయితే రిమూవ్ చేయాలనుకుంటున్నానో ఆ క్లాస్ దగ్గరకు వచ్చి 3 డాట్స్ దగ్గర క్లిక్ చేసి సెట్టింగ్స్ దగ్గర క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా మీకు మొత్తం డేటా వస్తుంది. క్లాసు దాని యొక్క కోడ్ వస్తుంది. కొద్దిగా కిందికి మనం డౌన్ చేస్తే అక్కడ మనకు డెలీట్ దిస్ క్లాస్ అని ఇక్కడ కనబడుతుంది చూడండి. సో అన్ఎక్స్పెక్టెడ్ ఏదైనా క్లాస్ యాడ్ చేసినా సరే రిమూవ్ చేయాలంటే ఈ రకంగా మనం రిమూవ్ చేయవచ్చు. ఇక్కడ స్టూడెంట్ డేటాని మళ్ళీ ఇక్కడ కనిపిస్తుంది. స్టూడెంట్స్ డేటా, అసైన్మెంట్స్, కంప్లీషన్ స్టాటస్, స్కోర్, దీని అంతా కూడా సిఎస్సి ఫైల్. ఏ పిల్లాడు ఎంతవరకు చేశాడు మనం దాన్ని సేవ్ చేసుకోవాలనుకుంటే మళ్ళీ సిఎస్వి ఫైల్ ఇక్కడ వస్తుంది మనకి. మళ్ళీ మీరు ఇప్పుడు ఈ క్లాస్కి ఇచ్చినటువంటి కోర్సును చేంజ్ చేయాలనుకుంటే ఇక్కడ చూడండి, సెట్టింగ్స్లోనే ఇవన్నీ ఆప్షన్స్ ఉన్నాయి. మీరు జాగ్రత్తగా ఆ క్లాస్కి సంబంధించిన సెట్టింగ్స్ ఓపెన్ చేసి, కోర్స్ అంటే నథింగ్ బట్ ఇక్కడ ఏంటంటే ఆ పిల్లవాడికి ఇచ్చినటువంటి సబ్జెక్టు. సో ఇక్కడ చూస్తే చేంజ్ ద కోర్స్ అని ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేస్తే మనం ఇప్పటిదాకా ఏమి ఇచ్చినాము అంటే క్లాస్ 10G అంటే ఇది మ్యాథమెటిక్స్, ఈ బయాలజీ ఇచ్చినాము. ఆ తర్వాత ఇక్కడ ఫిజికల్ సైన్స్ ఇచ్చినాము. ఆ తర్వాత ఇంగ్లీష్ ఇచ్చినాము. ఇవి కాదు, చేంజ్ చేయాలనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు, యాడ్ చేయాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. అంటే ఇదంతా యాడింగ్ అని. లేదంటే దీన్ని కానీ చేంజ్ చేసుకోవాలంటే మనకు దారి ఏమున్నది అని అంటే మనం ఏం చేసినాం, ఇక్కడ క్లిక్ చేసి టీచర్ డాష్ బోర్డ్లోకి వెళ్ళిన తర్వాత ఏ క్లాస్ని అయితే మనము కోర్స్ మార్చాలనుకుంటున్నాము ఆ క్లాస్ మీద ఇలా క్లిక్ చేసినాము అంటే ఇక్కడ మీన్స్ ఇక్కడ లాస్ట్ 3 డాట్స్ ఉంది కదా, 3 డాట్స్ దగ్గర క్లిక్ చేసినాం. సెట్టింగ్స్ లోకి వెళ్ళినాము. సెట్టింగ్స్ లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకు చేంజ్ ద కోర్స్ అనేటువంటి ఆప్షన్ కనబడ్డది. అండ్ మోర్ ఓవర్ కింద డెలీట్ ద క్లాస్ కూడా ఇక్కడ కనబడ్డది. సో ఇది మనము ఆ, ఒక క్లాస్ ని రిమూవ్ చేయాలన్నా, క్లాస్ ని యాడ్ చేసుకోవాలనుకున్నా, కోర్సులు చేంజ్ చేసుకోవాలనుకున్నా, యాడ్ చేసుకోవాలనుకున్నా, ఒక తరగతి గదిలో స్టూడెంట్ ని యాడ్ చేసుకోవాలనుకున్నా, రిమూవ్ చేసుకోవాలనుకున్నటువంటి ప్రాసెస్ ని మనము ఇప్పటిదాకా చూడడం జరిగింది. సో ఇప్పుడు మనము కొద్దిగా దీనిలోకి వెళ్ళిన తర్వాత అసైన్మెంట్ విషయంలో మనము ఇంతకుముందే నేర్చుకున్నాం. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 10వ తరగతి పిల్లలకి నేను ఒక అసైన్మెంట్ ఇవ్వాలనుకుంటున్నాను. నేను అసైన్మెంట్ ఇచ్చేటప్పుడు మనం చేయాల్సినటువంటి మొదటి కార్యక్రమం ఏంటంటే ఇక్కడ క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనకు ఎడమ వైపున 2 రకాల అసైన్మెంట్స్ మనకు కనబడుతున్నాయి. ఒకటి మాస్టరీ అసైన్మెంట్స్ కనబడుతున్నాయి. నెక్స్ట్ రెండోది వృత్తి అసైన్మెంట్స్ కనబడుతున్నాయి.
ఈ మాస్టరీ అసైన్మెంట్లో అసైన్ అని కనబడుతుంది, అక్కడ క్లిక్ చేస్తే మీకు ఇంతకు ముందుగానే రెండవ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసినట్టుగానే ఇక్కడ మనము మూడు రకాల సబ్జెక్టులు మనకు ఉన్నాయి ఇవ్వాల్సినవి. సో బయాలజీ విషయం అంటే బయాలజీని క్లిక్ చేస్తాం ఇక్కడ. అంటే ఫస్ట్ ఆప్షన్లో కోర్సుని సెలెక్ట్ చేసుకోవాలి, కోర్స్ ఇస్ నథింగ్ బట్ సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. సెకండ్ ఆప్షన్లో కాంటెంట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ పైన కోర్స్ మాస్టరీ అని ఉంది. అంటే పూర్తిగా తెలంగాణ క్లాస్ బయాలజికల్ సైన్స్ కి సంబంధించినటువంటి ఎన్నైతే 12 చాప్టర్లు ఉన్నాయో 12 చాప్టర్లని పిల్లలకి అసైన్ చేస్తున్నాం. ఇది ఎప్పుడు చివరికి మార్చ్ ఏప్రిల్ ఆ ప్రాంతంలో ఇట్లా మనం అసైన్ చేయొచ్చు రివిజన్ కోసం. ఒకవేళ అది కాదు నేను యూనిట్ వైజ్ ఇవ్వాలి అనుకుంటే ఇక్కడ క్లిక్ చేస్తే ఒక యూనిట్ యూనిట్ మొత్తమే మనం ఇక్కడ అసైన్మెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ పక్కన డెడ్ లైన్ ఉంటుంది, ఇది ఉంటుంది. అంటే ఈ కేసులో అంటే మాస్టరీ గోల్స్ అనే కేసులో అసైన్మెంట్ అనేది రెండు రకాలుగా ఉంటుంది. అయితే మొత్తం పుస్తకం వేయచ్చు, లేకపోతే ఒక యూనిట్ వైజ్ గా మొత్తం యూనిట్ వైజ్ గా ఇవ్వచ్చు. సో ఇది ఒక ఒక గోల్. సో దీని కిందనే మీరు అసైన్మెంట్ అనే దాన్ని ఉంది, దాని కిందనే ఇంకొక అసైన్మెంట్ కూడా కనబడుతుంది. దీన్ని జాగ్రత్తగా మీరు పరిశీలిస్తే ఈ అసైన్మెంట్లు ఏముంటుందని అంటే మనము మూడు రకాల బాక్సెస్ ఉన్నాయి. ఫస్ట్ బాక్స్ ఏం చేస్తామంటే ఇక్కడ 10th క్లాస్ ఇంగ్లీష్ గ్రామర్ దగ్గర క్లిక్ చేస్తే మనం సబ్జెక్ట్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు, సెలెక్ట్ ద కోర్స్. సో ఇక్కడ ఫిజిక్స్ అయితే ఫిజిక్స్, మ్యాథ్స్ అయితే మ్యాథ్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనము మ్యాథమెటిక్స్ అనుకుందాం. మ్యాథమెటిక్స్ తీసుకున్న తర్వాత ఆల్ కాంటెంట్ టైప్ క్లిక్ చేసిన తర్వాత ఇందులో ప్రతి ఒక్క దాన్ని ఎనేబుల్ చేయాలి. అంటే దీనిలో ఏమేమి ఉన్నాయో అవన్నీ నాకు కనబడాలా అని అర్థం. సో ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత రియల్ నంబర్స్ లో ఇక్కడ డ్రాప్ డౌన్ ఉంది కదా, రియల్ నంబర్స్ లో ఒక పార్ట్ యూక్లిడియన్ ఆల్గరిథం, దానిలో ఉన్నటువంటి పార్ట్స్ అన్ని కూడా మనకు ఓపెన్ కావడం జరిగింది చూడండి. అంటే ఇంతకుముందు ఏం చేసినాం మనం ఇక్కడ మాస్టరీ గోల్స్ లో యూనిట్ ఇవ్వడం జరిగింది, కానీ అసైన్మెంట్ విషయంలో యూనిట్ లో కొద్ది పార్ట్ మాత్రమే నేను ఇస్తున్నా చూడండి. యూక్లిడియన్ ఆల్గరిథం లోపల నాకు ఏమేమి ఉన్నాయి, ఒక రెండు వీడియోలు ఉన్నాయి, ఒక ఎక్సర్సైజ్ ఉంది. సో దీనికి ఒక్కొక్క దానికి ఎంత టైం పడుతుందో చూద్దాం. 8 నిమిషాలు, 4 నిమిషాలు, 12 నిమిషాలు, 4 క్వశ్చన్స్, మహా అంటే 15-20 నిమిషాలు పడుతుంది. సో నేను ఈ యూక్లిడియన్ ఆల్గరిథం డివిజన్ చెప్పిన తర్వాత పిల్లలకు నేను అసైన్మెంట్ ఇవ్వాలంటే ఇక్కడికి వచ్చి దీనికి ఎదురుగా ఉన్నటువంటి బాక్స్ ని క్లిక్ చేసి చెక్ బాక్స్ ని ఓపెన్ చేసి ఈ మూడింటిని నేను ఇస్తే ఈ రోజు ఈ టాపిక్ పూర్తిగా చెప్తే, లేదు జస్ట్ ఒక ఇంట్రడక్షన్ మాత్రమే నేను ఇచ్చినాను అనుకుంటే ఆ ఒక్క వీడియోనే మనం పిల్లలకి ఇస్తే సరిపోతుంది. ఓకే, ఇక్కడ నేను మొత్తాన్ని ఎనేబుల్ చేస్తున్నాను నేను ఇంకా కొన్ని అంశాలను నేర్పించడానికి. సో మూడు చేసి ఇక్కడ అసైన్ అనగానే ఆటోమేటికల్ గా మనకు ఒక బాక్స్ వస్తుంది. ఇక్కడ ఈ బాక్స్ ఏంటంటే ఆల్రెడీ ఇందులో వీడియోలతో పాటుగా కొన్ని ప్రశ్నలు కూడా ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూడండి, క్వశ్చన్ సెట్ లో మనకు సేమ్ క్వశ్చన్స్ అందరి పిల్లలకు కనపడాలన్నా, డిఫరెంట్ క్వశ్చన్స్ సెట్ ఆఫ్ ఈచ్ స్టూడెంట్ కనపడాలన్నా అనే అంశం ఇక్కడ ఇస్తే మనం ఈ ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. 10th క్లాస్ లో ఉన్నటువంటి అందరి పిల్లలకి రకరకాల ప్రశ్నలు షెఫిల్ అయ్యకుండా వచ్చేటువంటి ఆప్షన్ ఉంది. సో దాన్ని సెలెక్ట్ చేయాలి. సో ఇక్కడ నెక్స్ట్ 10th క్లాస్ ఆల్ స్టూడెంట్స్ కి ఇక్కడ స్టార్టింగ్ టైం ని మనం చూసినట్లయితే ఒక్కటి ఇక్కడ మనం జాగ్రత్తగా పరిశీలించాలి. 28వ తేదీ నాడు స్టార్టింగ్ టైం 6:32. అంటే నేను ఇప్పుడు చెప్తున్నది 6:32 కాబట్టి మనకు 6:32 కనబడుతుంది. ఒకవేళ విద్యార్థి స్కూల్కి నుంచి ఇంటికి వెళ్ళిన తర్వాత 7 నుంచి 8 మధ్యన ప్రాంతంలోనే పిల్లవాడు ఈ ఆప్షన్ ని చెయ్యాలి అనుకుంటే నేను ఇక్కడ డిసైడ్ చేస్తాను. సో డిసైడ్ చేసి 7 PM ఇక్కడ చూసినట్లయితే 7 o'clock చూడండి, 7 PM కనిపిస్తుంది, 7 PM కనపడుతుంది. అదే 28వ తేదీ 7 గంటల నుంచి నేను ఇక్కడ ఏమంటున్నాను, నేను 8 గంటల లోపే లేదంటే 7:30 లోపే వాడు దీన్ని చేయాలి అని కోరుకుంటున్నాను నేను. అంటే ఒక పెక్యులర్ గా ఇంటి దగ్గర కూడా ఒక టైం ని మనం డిసైడ్ చేస్తాం, 7:30 PM. అంటే వాడు ఎప్పుడు చేయాలి ఇది, ఈ ఇచ్చినటువంటి ఈ వీడియో ఏదైతే ఇచ్చినో ఇది ఇక్కడ ఇచ్చినటువంటి వీడియో ఏదైతే ఉందో అది 7 నుంచి 7:30 వరకే షెడ్యూల్ చేస్తున్నా. అంటే దీని అర్థం ఏంది, ఈ వీడియో 7 o'clock కంటే ముందు కనబడది, 7:30 తర్వాత కనబడది. ఏదైతే ఇంట్రడక్షన్ ఆఫ్ యూక్లిడియన్ ఆల్గోరిథం ఏదైతే ఉందో, అంటే మూడు అంశాలు ఏవైతే తీసుకున్నానో ఈ మూడు కూడా 7 నుంచి 7:30 మధ్యనే కనబడతాయి. పిల్లవాడు కంపల్సరీగా ఏం చేయాలి, ఆ టైంలోనే ఫోన్ ఎనేబుల్ అవుతుంది కాబట్టి అదే టైంలో చేస్తే పిల్లవాడికి పర్ఫెక్ట్ గా తెలుస్తుంది. సో ఇది ఎందుకోసం ఇట్లా టైం అనేది ఫిక్స్డ్ టైం అందరూ ఒకటిసారిగా మనము సాయంత్రం 6 నుంచి పొద్దున నెక్స్ట్ 9 దాకా ఇచ్చుకోవచ్చు కదా అని. సో ఇట్లా ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే విద్యార్థికి ఒక టైంలో మ్యాథ్స్ 7:30 వరకు మనం ఇద్దామని చెప్పి మనం స్కూల్లో షెడ్యూల్ చేసుకున్నాం కాబట్టి 7:30 నుంచి 8 వరకు బయాలజికల్ సైన్స్ సారిస్తాడు, 8 నుంచి 8:30 వరకు మా నెక్స్ట్ ఫిజికల్ సైన్స్ సారిస్తాడు. అంటే పిల్లలు ఆ టైంలోనే అది కనబడుతుంది అన్నప్పుడు దాని మీద ఉండేటువంటి ధ్యాస మొత్తం కనబడుతుంది అన్నప్పుడు ఉండేటువంటి ధ్యాస అనేది వేరువేరుగా ఉంటుంది కాబట్టి సో ఇక్కడ మనము పిల్లాడు జాగ్రత్తగా పరిశీలించడానికి అబ్జర్వ్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఇది మంచి అవకాశం పిల్లలకి.
మళ్ళీ ఇంకొక విషయం ఇక్కడ ఆ, విద్యార్థులు మరియు ఉపాధ్యాయ మిత్రులు ఆ, గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మనకి ఒక వీడియోని చూపించిన తర్వాత ప్రతి వీడియోకి కానీ ప్రతి ఇచ్చినటువంటి కాంటెంట్ కానీ మనకి ఎట్లా కనిపిస్తుంది అంటే వాడికి 25 పాయింట్స్ కానీ లేకపోతే ప్రతి వీడియో చూసినా కానీ ఒక కరెక్ట్ ఆన్సర్ సాల్వ్ చేసినా కానీ వాడికి మార్కులు వస్తాయి అనేటువంటి అంశాన్ని మనం ఇక్కడ తెలియజేయాలి. సో మార్కులు వచ్చిన తర్వాత వాడు మాస్టరీ కావడానికి ఇక్కడ పైన మనకి కిరీటాలు కనపడతాయి, సర్టిఫికేట్స్ కనపడతాయి. సో ఎవరైతే ఎక్కువ పాయింట్స్ గెయిన్ చేస్తారో వాళ్ళకు హైయెస్ట్ కాంటెంట్ అంటే మనకు 10,000 పాయింట్స్ దాకా లేకపోతే ఇక్కడ మాస్టరీ అని చెప్పేసి మనకు కనబడుతుంది ఇచ్చేటప్పుడు. సో మనం పిల్లవాడి దృష్టిలో చేసేటప్పుడు మళ్ళీ ఒకసారి దాన్ని అబ్జర్వ్ చేస్తాం, అప్పుడు చెప్తాను నేను. సో అక్కడ పాయింట్లు డ్రాగ్ చేయకుండా ఉండడానికి లేదా డైరెక్ట్గా చూడకుండా ఉండడానికి పనికొస్తుంది. సో అట్లా మనం పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో ఇది మనకు అసైన్మెంట్ ఇవ్వడము, అసైన్మెంట్ తీసుకోవడము, ఈ రకమైనటువంటి కాంటెంట్. మళ్ళీ ఇందులో మనము ముందే నేర్చుకున్నాం. మనం ఇక్కడ ఎక్కడ ఏం జరిగినా ఎటు పోయినా సరే లాస్ట్కి రావాల్సింది ఇక్కడ ప్రొఫైల్ దగ్గరికి రావాలి. ప్రొఫైల్ దగ్గరికి వచ్చేసి టీచర్ డాష్ బోర్డ్ని క్లిక్ చేయాలి. ఆటోమేటికల్గా మీరు మన క్లాసెస్ ఎక్కడైతే ఉన్నాయో ఆ ప్లేసెస్కి మనం వెళ్ళిపోతాం. అసైన్మెంట్ ఇవ్వాలి అని అంటే డైరెక్ట్గా ఆ క్లాస్ యొక్క ఈ బ్లూ కలర్ డబ్బా మీద క్లిక్ చేయాలి. ఇక్కడ లెఫ్ట్ సైడ్ వచ్చినటువంటి మాస్టరీ గోల్స్ కాకుండా ఈ అసైన్మెంట్లోనే మనం ఇవ్వాలి. ఆ తర్వాత పైన అసైన్మెంట్ చేయాలి. ఇది సింపుల్ గా చేయాల్సినటువంటి పని. అంటే ఆ రోజు చూపించాలా వీడియో అనుకుంటే ఇక్కడికి వచ్చి క్లిక్ చేసి ఎక్స్ప్లోర్ లో మన క్లాస్ లో ఉన్నటువంటి వీడియోని మనకు సైన్స్ మిత్రులు అయితే కనుక సైన్స్ తెలంగాణ క్లిక్ చేసి అందులో ఫిజికల్ సైన్స్ అయితే ఫిజికల్ సైన్స్, బయాలజికల్ సైన్స్ అయితే బయాలజికల్ సైన్స్. సో ఇక్కడ మనము కరెక్ట్ గా మనం పరిశీలిస్తే ఇక్కడ అన్ని కూడా మనకు ఉండడం జరిగింది. దీన్ని సో ఇందులో ఉన్నటువంటి క్లాసెస్ ని మనము ఎక్స్ప్లోర్ చేసే అవకాశం ఉంది. మనం ఇప్పుడు ఏం చేద్దామనంటే ఆ, ఇప్పటిదాకా మనం ఇచ్చినటువంటి అంశాన్ని మనం జాగ్రత్తగా చూడడం జరిగింది. అంటే ఒక ఉపాధ్యాయుడు అటు అసైన్మెంట్ చేయొచ్చు, ఎక్స్ప్లోర్లోకి వెళ్ళి మనకు తను వీడియో చూపించవచ్చు ఐఎఫ్పి ప్యానెల్లో. ఆ తర్వాత ఇక్కడికి వచ్చేసి అసైన్మెంట్ చేయొచ్చు. సో మరి అందరు ఉపాధ్యాయులను యాడ్ చేయడం ఎట్లా అసలు? ఇది చాలా మంది మిత్రులు కోరుతున్నటువంటి అంశం. సో ఫస్ట్గా మనం ఏం చేస్తామంటే ఒక జీమెయిల్ ఐడితో లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మీరు చూస్తే ప్రతి ఐఎఫ్పి ప్యానల్లో ఇదే జీమెయిల్ ఐడి తోటి మనం లాగిన్ కావాలి. ఏదైతే జీమెయిల్ ఐడి ఉందో అదే జీమెయిల్ ఐడి తోటి ఇక్కడ 8th క్లాస్లో అదే ఐఎఫ్పి ప్యానల్లో సేమ్ జీమెయిల్ ఐడి తోటి లాగిన్ కావాలి, 9th లో అదే లాగిన్ కావాలి, 10th లో లాగిన్ కావాలి. సో ఎవరైతే క్లాస్ యాడ్ చేస్తున్నారో ఆ క్లాస్ యాడ్ చేస్తున్నప్పుడు ఇక్కడ అన్ని క్లాసెస్ ఆ 10వ తరగతి సంబంధించినటువంటి ఈ ఫిజిక్స్ రావాలి, బయాలజీ రావాలి, ఆ తర్వాత మ్యాథ్స్ రావాలి, అవసరమైతే ఇంగ్లీష్ కూడా పెట్టుకోవచ్చు. సో ఇక్కడ టీచర్ ఏం చేస్తాడనంటే లాగిన్ అయ్యేటప్పుడు టీచర్ లాగిన్ అనేది స్పెషల్గా మనకు ఉంటుంది. సో టీచర్ తను ఏం చేస్తాడు, ఆ ఖాన్ అకాడమీ అని క్లిక్ చేసి టీచర్ అని క్లిక్ చేసి ఇందు లోపలికి వస్తాడు. వచ్చిన తర్వాత ఏం చేస్తాడు, తన సబ్జెక్టు ఫిజికల్ సైన్స్ అయితే ఫిజికల్ సైన్స్ని క్లిక్ చేసి ఆ పిల్లలకు దాన్ని అసైన్మెంట్ చేస్తాడు. తన సబ్జెక్ట్ కనుక మ్యాథమెటిక్స్ అయితే మ్యాథమెటిక్స్ ఓపెన్ చేసి మ్యాథమెటిక్స్ని పిల్లలతోటి చూపిస్తాడు లేదా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. సో ఇక్కడ అసైన్మెంట్ ఇస్తాడు. ఎక్స్ప్లోర్లోకి వచ్చి తన వీడియో చూపించాలనుకుంటే ఇక్కడికి వచ్చేసి తన సబ్జెక్ట్ ఏందో చూసుకొని ఆ సబ్జెక్ట్ని చూపిస్తాడు. సో కాబట్టి స్పెషల్గా టీచర్ లాగిన్ అంటూ ఏమీ లేదు. ఇక్కడికి వచ్చి ఆ ఒకటే ఒక జీమెయిల్ ఐడి తోటి అందరు టీచర్లు ఇందులోకి వస్తారు. పిల్లలకు మాత్రం సెపరేట్ సెపరేట్ యూజర్ నేమ్స్ ఉన్నాయి, పాస్వర్డ్స్ ఉన్నాయి, ఇప్పటిదాకా మనం చేసినట్టుగానే. సో ఇది ప్రతి ఉపాధ్యాయుడు మరి దీనిలోకి ఒకటే లాగిన్ ఐడిలోకి ఎంటర్ కావడం. ఎంటర్ అయిన తర్వాత ఈ జీమెయిల్ ఐడి పాస్వర్డ్ని ఎవరైతే మ్యాథమెటిక్స్, ఫిజికల్ సైన్స్, బయాలజికల్ సైన్స్ ఉపాధ్యాయ మిత్రులు ఉన్నారో వాళ్ళు వాటి యొక్క జీమెయిల్ ఐడిని తర్వాత పాస్వర్డ్ని గుర్తుంచుకొని వాళ్ళ మొబైల్లో కూడా దాంతో లాగిన్ కావాలి. ఎందుకనంటే మనం ఒక్కొక్కసారి పాఠశాలలో ఉన్నప్పుడు మనం ఒకవేళ ఇవ్వలేని పక్షంలో ఉన్నట్లయితే మనం ఆన్ ది వేలో వెళ్ళేటప్పుడు కూడా మన మొబైల్లో కూడా దాన్ని ఖాన్ అకాడమీ ఓపెన్ చేసి యూజర్ ఐడి పాస్వర్డ్ తోటి లాగిన్ అయ్యి అంటే సైన్ ఇన్ విత్ గూగుల్తో లాగిన్ అయ్యి మనము ఆన్ ది వేలో కూడా మన మొబైల్ ద్వారా కూడా మనము పిల్లలకు అసైన్మెంట్ ఇవ్వచ్చు. సో కాబట్టి ఒక పెక్యులర్ టైం అంటే ఒక టైం అని టీచర్లు అనుకోకపోతే అందరు ఒకటేసారి ఇస్తే పిల్లలు ఏ టైంలో చేయాలో తెలియదు. కాబట్టి ఆ, మీ హెడ్ మాస్టరు ఆ తర్వాత మీ యొక్క ముగ్గురు ఉపాధ్యాయులు అందరు కలిసి ఏ టైంలో మనం అసైన్మెంట్ ఇస్తే బాగుంటుంది అని అనుకొని వారంలో ఒక రోజు లేదా వారంలో 2 సార్లు మీ కంఫర్టబుల్, ఒకవేళ ఈ కాంటెంట్ బాగా హెల్ప్ అవుతుంది అనుకుంటే మినిమం ఒకసారి చూపిస్తే సరిపోతుంది. కానీ ఈ కాంటెంట్ బాగా హెల్ప్ అవుతుంది అని అనుకున్నట్లయితే సో యూ కెన్ ప్రొసీడ్ యాజ్ యూ విష్. మీకు మీ హెడ్ మాస్టర్కి సూటబుల్గా అయ్యేటట్టుగా మీరు ఎలాగైనా ప్లాన్ చేసుకోవచ్చు. కాబట్టి అటు బయాలజికల్ సైన్స్, అటు ఫిజికల్ సైన్స్, తర్వాత ఇటు గణిత ఉపాధ్యాయులు ముగ్గురు కలిసి ఒక కరెక్ట్ ప్లానింగ్ చేసుకుంటే ఈ ఆ, అద్భుతంగా ఈ ఖాన్ అకాడమీలో ఉన్నటువంటి కాంటెంట్ని మనం ప్రజెంటేషన్ చేసుకోవచ్చు. ఈ మనము వచ్చే ప్రాసెస్లో ఇప్పటివరకు మనం ఏదైతే చూసామో ఇదంతా టీచర్ లాగిన్లో మనము పూర్తిగా చూడడం జరిగింది. సో ఇవన్నీ కూడా సో ఫస్ట్గా మనం ఏం చేద్దామనంటే ఒక స్కూల్ ఏ విధంగా రిజిస్ట్రేషన్ అవుతుంది అనేటువంటి అంశాన్ని
క్లాస్ జనరేట్ చేసేటప్పుడు ఇక్కడ వస్తుంది, అప్పుడు కూడా మనం చేయొచ్చు. లేదంటే ఇంకొక ఆప్షన్ ఉంది మన ఇక్కడ టాప్ రైట్ కార్నర్ లో. మీరు ఇక్కడ చూసినట్లయితే జడిపించేసిందల్వా ఇక్కడ ప్రొఫైల్ ఉంది. ప్రొఫైల్ దగ్గర క్లిక్ చేసినాక ఇక్కడ సెట్టింగ్ బటన్ కనిపిస్తుంది. ఈ సెట్టింగ్ బటన్ ని మనము క్లిక్ చేసినట్లయితే మళ్ళీ మనకు కొత్త వెబ్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇది ఓపెన్ అయిన తర్వాత కొద్దిగా డౌన్ చేయాలి, స్క్రోల్ డౌన్ చేయాలి, ఇంకా స్క్రోల్ డౌన్ చేయాలి. చివరికి ఈ రకంగా వెళ్ళినట్లయితే లాస్ట్ కి ఇక్కడ మనకి యాడ్ యువర్ స్కూల్ అని కనిపిస్తుంది. ఇక్కడ కంట్రీ దగ్గర యునైటెడ్ స్టేట్స్ ఉంటుంది. ఇక్కడ మనము ఇండియాని చూస్ చేసుకోవాలి. తర్వాత స్టేట్ కనిపిస్తుంది, స్టేట్ సెలెక్ట్ చేసుకోవాలి. స్టేట్ లో జిల్లాలు కనిపిస్తాయి, జిల్లాను చూస్ చేసుకోవాలి. బ్లాక్ అంటే మండల్స్ కనిపిస్తాయి, మండల్. ఆ తర్వాత మన యొక్క స్కూల్ని తీసుకోవాలి. తీసుకొని ఇక్కడ సేవ్ చేంజెస్ అనే ఆప్షన్ ని మనం క్లిక్ చేసినట్లయితే అప్పుడు మన యొక్క స్కూల్ రిజిస్ట్రేషన్ అనేది ఖాన్ అకాడమీలో రిజిస్టర్డ్ అయింది అని చెప్పి చెప్పడానికి అవకాశం ఉంది. ఇంకొకసారి మిత్రులందరూ ఒకసారి మళ్ళీ చూడాలి. సో నేను చేసిన ప్రయత్నం ఏంటంటే జడ్పిచ్చి సిందర్బాయి పైన ప్రొఫైల్ పైన క్లిక్ చేసినాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ టీచర్ డాష్ బోర్డ్ కింద ఉన్నటువంటి సెట్టింగ్ బటన్ ఏదైతే ఉందో ఆ సెట్టింగ్ బటన్ క్లిక్ చేయడం జరిగింది. చేసిన తర్వాత ఈ విధంగా రావడం జరిగింది. ఆ తర్వాత స్క్రోల్ డౌన్ చేసినాను. ఎక్కడ దాకానంటే కంట్రీ కనిపించేంత వరకు కంట్రీ ఇక్కడ కనపడ్డది. కంట్రీలో ఇక్కడ మనం యునైటెడ్ స్టేట్స్ తీసేసి మనం ఇండియాని ఇట్లా వరుసగా యాడ్ చేసుకుంటూ వచ్చేస్తే అప్పుడు మనం సేవ్ చేంజెస్ చేయొచ్చు. ఇది మన యొక్క పాఠశాల లాగిన్ యొక్క రిజిస్ట్రేషన్ అనే ప్రాసెస్ ని మనం కంప్లీట్ గా చేయడం అనేటువంటి ఆప్షన్ మనం చేయడం జరిగింది. సో ఇప్పుడు ఒక ఉపాధ్యాయుడి వింగ్ లో మనం ఇప్పటిదాకా చూసినాం. అదే అసైన్మెంట్ ఇచ్చినటువంటి మనము సిక్స్త్ నైన్త్ క్లాస్ లో ఉన్నటువంటి విద్యార్థులు కావచ్చు, లేదా ఆ, ఏ విధంగా వాళ్ళకు కనబడుతుంది, ఒక స్టూడెంట్ వింగ్ లో ఏ విధంగా కనబడుతుంది, స్టూడెంట్ ఏ విధంగా లాగిన్ కావాలి, మనం ఈ పిల్లలకు కూడా ఇది నేర్పించాలి. మనం స్టూడెంట్ లాగిన్ కూడా మనం విద్యార్థులకు నేర్పించాలి. ఒకసారి ఏం నేర్పించాలి పిల్లలకి అనేది అంశాన్ని మళ్ళీ ఒకసారి మనం ఇప్పుడు చూద్దాం ఇదే దానిలో. సో నేను ఫస్ట్ దీని నుంచి లాగౌట్ అవుతున్నా నేను. సో ఇప్పుడు ఈ వింగ్ లో మనకు ఇదే జడ్పిహెచ్ సిందల్వాయి 2019లోనే ఆ స్టూడెంట్ లాగిన్ ఏ విధంగా అవుతామో చూద్దాం. మనం ఫస్ట్ పిల్లాడు ఏం చేస్తాడు, khanacademy.org అని క్లిక్ చేస్తాడు. ఇదే వింగ్ కనపడుతుంది మనకి. సో ఇదే వింగ్ కనపడ్డ తర్వాత మనం ఫస్ట్ ఇప్పుడు ఏం చేయాలి, ఇంత ముందు టీచర్ లాగిన్ లోకి వెళ్తే టీచర్కి వెళ్ళిపోయాను. ఇప్పుడు లెర్నర్ లోకి వెళ్ళాలి. స్టూడెంట్ ఏం చేస్తాడంటే ఫస్ట్ లెర్నర్ ని క్లిక్ చేసుకోవాలి. లెర్నర్ అని ఫస్ట్ క్లిక్ చేసినాక నెక్స్ట్ క్లిక్ ఏం చేయాలి అంటే ఇక్కడ కింద చాలా మంది మిత్రులు అంటారు డేట్ ఆఫ్ బర్త్ అడుగుతున్నది ఏంది అని. సో జస్ట్ ఏం లేదు, లెర్నర్ అని క్లిక్ చేసినాక నెక్స్ట్ టాప్ లో లాగిన్ అని టాప్ లో ఉంది. ఈ టాప్ లో లాగిన్ ని క్లిక్ చేయాలి. లాగిన్ ని క్లిక్ చేసిన తర్వాత మనకు ఈ విధంగా వస్తుంది. ఇక్కడ కంటిన్యూ విత్ గూగుల్ కానీ దీన్ని ఏం ముట్టుకోవద్దు. కొద్దిగా స్క్రోల్ డౌన్ చేయాలి. చేయగానే అప్పుడు మీకు యూజర్ నేమ్ పాస్వర్డ్లు రెండు వచ్చినాయి. సో మనము ఇక్కడ ఎవరైతే పిల్లలు ఉన్నారో పిల్లల యొక్క మనకు పిల్లలకు ఆల్రెడీ మనం ఇంతకుముందు జనరేట్ చేసినాం. యూజర్ నేమ్ పాస్వర్డ్ జనరేట్ చేయడం జరిగింది. సో ఒకసారి మరి ఆ పిల్లల యూజర్ నేమ్ నేను శాంపుల్ గా రాసుకోవడం జరిగింది. ఒకసారి పిల్లలది టైప్ చేసి చూద్దాం మనం ఇక్కడ. శాంపుల్ గా మనకి ఇక్కడ ఒక పిల్లాడు అరవింద్ అనే పిల్లాడు ఉన్నాడు. ఆ ఆ అరవింద్ యొక్క యూజర్ నేమ్ టైప్ చేస్తున్నా. సో ఇక్కడ అరవింద్ 2257 అని, ఆ తర్వాత పక్కన కోడ్ మనకి ఆల్రెడీ ఉంది. అన్ని స్మాల్ లెటర్స్లలో ఉన్నాయి. చూసుకోవాలి కోడ్ కొట్టేటప్పుడు. ఆ తర్వాత అండర్ స్కోర్ కొడుతున్నామా ఏం కొడుతున్నామా అనేది చూసుకోవాలి. సో పాస్వర్డ్ని కొట్టిన తర్వాత నేను లాగిన్ అవుతున్నాను. నేను డైరెక్ట్గా ఆ, విద్యార్థులు ఈ రకంగా యూజర్ నేమ్ పాస్వర్డ్తో లాగిన్ ఆ, ఈ విధంగా కావచ్చు. అంటే ఏదైనా మిస్టేక్ జరిగితే కానీ మనకి ఇక్కడ లాగిన్ పాస్వర్డ్ దొరుకుతుంది. సో ఇక్కడ చూసిన తర్వాత ఇక్కడ మనకు రీచ్ న్యూ లెవెల్ రావడానికి మనకి ఇక్కడ కొన్ని స్టెప్స్ చూపిస్తుంది. బూస్ట్ యువర్ లెర్నింగ్ లెవెల్ అని చెప్పేసి ఫస్ట్ స్టెప్లో బ్యానర్ ట్రాక్ చేయడానికి యువర్ ప్రోగ్రెస్ యువర్ స్కిల్స్ ఇన్ యువర్ సైట్ అని. సో నెక్స్ట్ వచ్చేసి మనకి బిల్డ్ వీక్లీ స్ట్రైక్స్ ఉంటాయి. మనకి వారానికి మన యొక్క గోల్స్ ఉంటాయి. దాన్ని కనుక మెయింటైన్ చేస్తే మీ యొక్క స్కిల్ ఏదైతుందో ప్రతి వారం వారం హయ్యర్ లెవెల్కి ప్రొఫిషియంట్ ఆర్ హయ్యర్ లెవెల్కి మూవ్ అవుతుంది. అదేవిధంగా మూడో చూస్తే జంప్ బ్యాక్ ఫాస్టర్ దాన్ ఎవర్, అంటే మళ్ళీ బటన్ని డైరెక్ట్గా నెక్స్ట్ సజెస్టెడ్ స్కిల్కి మూవ్ అవ్వచ్చు ఆ జర్నీలోకి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క ప్రోగ్రెస్ ని కూడా మీరు రివ్యూ చేసుకోవచ్చు. ఎక్కడ దాకా నా ప్రోగ్రెస్ ఉంది ఈ కోర్సులో అని చెప్పేసి ఈ రకంగా మీరు ప్రాసెస్ చేయొచ్చు. ఇది ఆ తర్వాత ఇక్కడ మనము వెల్కమ్ టు ఖాన్ అకాడమీ వచ్చింది. ఇక్కడ ఒక చెక్ బాక్స్ వచ్చింది. చెక్ బాక్స్ ని ఎనేబుల్ చేయాలి. ఎనేబుల్ చేసిన తర్వాత ఇక్కడ వీఆర్ ఎక్సైటెడ్ టు హ్యావ్ యూ స్టడింగ్ విత్ అస్, రైట్ టు హెల్ప్ యూ లెర్న్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. మీకు ఎంత అంటే సో
ఖాన్ అకాడమీ నుంచి మీకు ఒక మెసేజ్ వచ్చింది టర్మ్స్ అండ్ కండిషన్స్ యాక్సెప్ట్ చేస్తున్నట్టుగా. సో మనం యాక్సెప్ట్ చేస్తున్నాం, ఇక్కడ స్టార్ట్ లెర్నింగ్ అని క్లిక్ చేస్తున్నాం. సో ఇక్కడ మనం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే ఆల్రెడీ ఇక్కడ ఈ స్క్రీన్ చూసినట్లయితే ఇక్కడ మనకు వీక్ లెవెల్లో మనకు కనబడుతున్నాయి. ఆ తర్వాత ఇక్కడ పక్కన లెవెల్స్ కనిపిస్తా ఉన్నాయి, స్కిల్ వన్లు. ఇక్కడ కింద చూస్తే మనము సార్లు ఇచ్చినటువంటి ఏవైతే అంశాలు ఉన్నాయో ఆ అన్ని అంశాలని మనం ఒక్కసారి ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ క్లియర్ కట్ గా మనకు తెలుస్తుంది. యాక్టివ్ గా ఏమేమి ఉన్నాయంటే కోర్సులు ఇక్కడ మ్యాథ్స్ సార్ రెండు ఇవ్వడం జరిగింది, బయాలజికల్ సైన్స్ సారు, ఆ తర్వాత ఇక్కడ ఫిజికల్ సైన్స్ సార్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ స్టార్ట్ పైన క్లిక్ చేస్తే వాళ్ళ యొక్క ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. అంటే ఈ అరవింద్ అనే పిల్లవాడు ఇంటి దగ్గరికి వెళ్ళిన తర్వాత సాయంత్రం వీటిని ఈ సమయం లోపల చేయాలి కాబట్టి ఇక్కడ స్టార్ట్ అని క్లిక్ చేస్తాడు. స్టార్ట్ చేసినట్లయితే ఆటోమేటికల్ గా ఆ ఆ వీడియో ఏదైతే ఉందో, ఆ తను ఇచ్చినటువంటి వీడియో ఏదైతే ఉందో ఆ వీడియోని విద్యార్థి వింటాడు. సో ఇక్కడ ఒకసారి డ్యూ టు కనెక్షన్స్ ఇంటర్నెట్ వల్ల మనకు ఇట్లాంటి కాన్సెప్ట్ జరుగుతుంది. ఒకసారి చూద్దాం. సో ఇక్కడ వీడియో వచ్చేసింది మనకి. ఆ వీడియోని మనం ప్లే చేసుకోవచ్చు. అంటే ఇన్ కేసు మీకు ఎలాంటి ఎర్రర్ వచ్చినా సరే ఇదే విధంగా ఒకసారి రీఫ్రెష్ చేసుకొని మళ్ళీ మనం స్టార్ట్ చేసుకోవచ్చు. సో దీన్ని క్లిక్ చేసినట్లయితే మీకు ఇక్కడ వీడియో మూవ్ అవుతుంది. సో చాలా మంది విద్యార్థులకు మనం చెప్పాల్సినటువంటి రెండు అంశాలు ఉన్నాయి. వీడియోని ఒక వీడియోని చూసినప్పుడు మనకు కొన్ని పాయింట్స్ వస్తాయి మనకి. So let's talk a little రైట్. bit ఇలా about. డైరెక్ట్ గా మాట్లాడకుండా డైరెక్ట్ గా కొంతమంది పిల్లలు డ్రాగ్ చేస్తారు. అంటే ఈ వీడియో నిజానికి చూడాల్సింది 5 నిమిషాల 53 సెకండ్లు. సో వాళ్ళు డ్రాగ్ చేసి 2 నిమిషాలలో క్లోజ్ చేసింది అనుకోండి, వాళ్ళకు 2 నిమిషాలకు సంబంధించినటువంటి పాయింట్స్ వస్తాయి. కాబట్టి విద్యార్థులకు మనం ఈ విషయాన్ని కంపల్సరీగా ఇక్కడ చూడండి 21 ఎనర్జీ పాయింట్స్ అని కనిపిస్తున్నాయి చూడండి ఇక్కడ. అంటే కొన్ని కొన్ని ఒక వీడియోకి కొన్ని కొన్ని పాయింట్స్ ఇక్కడ మనకు కనపడతాయి. 42 ఎనర్జీ పాయింట్స్ ఇక్కడ మూవ్ అవుతా ఉన్నాయి చూడండి. అంటే టైం బియ్యంను బట్టి ఆ పాయింట్స్ అనేవి మనకు తెలుస్తూ ఉంటాయి. సో ఈ పాయింట్స్ మనం వీడియో చూస్తున్నప్పుడు కానీ చేస్తున్నప్పుడు కానీ మనకు కంపల్సరీగా వస్తాయి. దాని లెవెల్లోనే మనము ఈ వీడియోకి సంబంధించినటువంటి పాయింట్స్ ఇంక్రీజ్ అవుతాను చూడండి. కంటిన్యూ చూస్తూ ఉంటే మనకు వీడియో పాయింట్స్ ఇంక్రీజ్ అవుతాయి. నేను డ్రాగ్ చేస్తే వీడియో 85 పాయింట్స్ చూడండి ఇక్కడ పాయింట్స్. అంటే నువ్వు చూస్తున్నటువంటి ప్రాసెస్లో డ్రాగ్ చేయకుండా కంటిన్యూ అట్లా చూస్తూ ఉంటే ఈ పాయింట్స్ అనేవి ఇంక్రీజ్ అవుతా ఉన్నాయి. కాబట్టి పిల్లలు ఈ రకంగా ఇంక్రీజ్ అయ్యేటట్టు కంటే స్లోగా చూసుకుంటూ పోతేనే మీకు పాయింట్స్ అనేవి బాగా ఇంక్రీజ్ కావడానికి అవకాశం ఉంది. సో ఇది వీడియో కానీ అసైన్మెంట్స్ కానీ చూస్తున్నప్పుడు వచ్చేటువంటి ప్రాసెస్. మరి పిల్లవాడి యొక్క ప్రోగ్రెస్ని మనం ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ క్లిక్ చేసి లర్నర్ హోమ్ అని ఉంది కదా, ఇక్కడ డైరెక్ట్గా మనం క్లిక్ చేస్తే ఆ పిల్లవాడు ఎంతవరకు లర్నింగ్ అయింది, వాడి యొక్క ప్రాసెస్ ఎక్కడ దాకా ఉంది. సో ఇక్కడ ఈ అరవింద్ అనేటువంటి విద్యార్థి యొక్క ప్రోగ్రెస్ ని మనం ఇక్కడ చూసినట్లయితే ప్రోగ్రెస్ దగ్గర క్లిక్ చేస్తే వాడిది ఎంతవరకు వాడు ఇక్కడ చూడండి. ఇక్కడ మనము కేటాయించినట్లయితే ఇక్కడ టైం 1 నిమిషంలోనే వాడు కేటాయించినట్టు కనబడుతుంది ఇక్కడ మనకు. దీనిపైన ఏ రోజు ఏ టైంకి డేట్లు చూశాడు, ఎంతవరకు చూశాడు అన్నటువంటి అంశాన్ని 1 మినిటే కేటాయించిందని. సో ఇక్కడ ప్రొఫైల్ మనం క్లిక్ చేసినట్లయితే ప్రొఫైల్లో మనకి కొద్దిగా జాగ్రత్తగా చూద్దాం మనం అసలు ప్రొఫైల్లో ఏం జరుగుతుంది అనేది, ప్రొఫైల్లో ఏముంటది పిల్లాడిది అనేది. సో ఎడం వైపున ఉన్నటువంటి నేను ఈ ఎడం వైపు ఉన్నటువంటి వాటిని మనం క్లిక్ చేయడం జరిగింది. నేను ప్రొఫైల్ అంటే మనం రైట్ సైడ్ టాప్ లో చూస్తాం ప్రతిసారి. సో ఎడం వైపులో ఉన్నటువంటి ఆ ప్రోగ్రెస్ బటన్ లో ఇప్పటిదాకా చూసాము, దాని కిందనే ప్రొఫైల్ ఉంది. అరవింద్ అనేటువంటి అబ్బాయి యొక్క ప్రొఫైల్ కూడా కనబడుతుంది మనకి. చూద్దాం ఒకసారి ప్రొఫైల్లో ఏ అంశాలు ఉంటాయి. మై ప్రొఫైల్లో క్లిక్ చేస్తే చూడండి ఇక్కడ మరి పిల్లాడికి ఈ అన్ని బ్యాడ్జెస్ కనపడతా ఉన్నాయి, బ్యాడ్జ్ కౌంట్ అనేది. సో ఇది మనకు మోస్ట్ ఇంపార్టెంట్. ఎనర్జీ పాయింట్స్ ఎర్నడ్ ఇప్పటిదాకా 64 పాయింట్లు పిల్లాడికి వచ్చినాయి ఎనర్జీ పాయింట్స్. వీడియో కంప్లీట్ అయిందా అంటే కంప్లీట్ కాలేదు, అక్కడ దాకా చూసినప్పుడు 64 పాయింట్లు వచ్చినాయి. అట్లా పిల్లవాడికి బ్యాడ్జ్ కౌంట్స్ వస్తాయి ఇక్కడ మనకి. ఈ ఒక్కొక్క బ్యాడ్జ్కి ఎన్ని ఎన్ని పాయింట్స్ వస్తాయి, ఎన్ని పాయింట్స్ వస్తాయి బ్యాడ్జ్ వస్తుంది అనేది. సో ఆ, ఆ, ఇంకా పూర్తిగా మనం కంప్లీట్ చేయలేదని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇక్కడ మనకి నంబర్ ఆఫ్ బ్యాడ్జెస్ ఇంకా చాలా ఉంటాయి. ఈ బ్యాడ్జెస్ లో వాటి లెవెల్ ఏంటిది అంటే మనము పిల్లాడు ప్రొఫైల్లో కూడా మనకి ఇక్కడ కనపడుతుంది చూడండి. ఇక్కడ 64 పాయింట్లు వచ్చినాయి. ఈ బ్యాడ్జెస్ రావాలి అంటే కనుక ఈ బ్యాడ్జెస్ ఫస్ట్ బ్యాడ్జెస్ కి ఎన్ని పాయింట్లు వచ్చినాయో బ్యాడ్జెస్ రావడానికి ఇక్కడ మధ్యలో ఉన్నటువంటి ఈ బ్యాడ్జ్ పేరు, బట్ పేర్లను ఒకసారి మనం జాగ్రత్తగా చూస్తే మీకు తెలుస్తుంది అసలు. ఇప్పటి వరకు యూ హ్యావ్ నాట్ రిసీవ్డ్ ఎనీ బ్యాడ్జెస్ ఆర్ అవతార్, పిల్లాడు కూడా ఏ అనేది రాలేదు అని చెప్పే అంశాన్ని ఇక్కడ చూపిస్తుంది. సో ఇక్కడ ఇవన్నీ కూడా వీటికి సంబంధించినటువంటి ఆప్షన్సే పక్కన పాయింట్స్ బట్టి మనకు ఇక్కడ తెలుస్తాయి. సో కాబట్టి పిల్లలు ఏం చేయాలి అని అంటే
ఈ రావాలనుకున్నట్లయితే వాళ్ళు నీట్గా దీన్ని వచ్చినటువంటి ఆన్సర్స్ని మంచిగా నీట్గా ఆన్సర్ ఇవ్వడం, కరెక్ట్గా సిస్టమేటిక్గా చేయడం అనేటువంటి అంశాన్ని చూడొచ్చు. అండ్ ఇంకొకటి, పిల్లలు ఎక్స్ట్రా లెర్నింగ్ చేసుకోవాలంటే ఎక్స్ట్రా ఎక్స్ప్లోర్లోకి వెళ్ళి కూడా వాళ్ళ యొక్క సబ్జెక్ట్ని వాళ్ళు తెలివిగా చూసుకోవచ్చు. ఇక్కడ సేమ్ ఏదైతే టీచర్ ఎట్లయితే చూపిస్తున్నాడో సేమ్ అదే విధంగానే వాళ్ళు ఇటు ఫిజికల్ సైన్స్లోకి వెళ్ళి తెలంగాణ సైన్స్ తెలంగాణకి వెళ్ళి చూపించుకోవచ్చు, ఇక్కడ మ్యాథ్స్ తెలంగాణకి వెళ్ళి చూపించుకోవచ్చు, ఇక్కడ కూడా చూపించుకోవచ్చు. అంటే విద్యార్థులకు మనం చేయించాల్సిన మొదటి కార్యక్రమం ఏంటంటే ఏ విధంగా లాగిన్ కావాలనో చూపిస్తూనే ఏ విధంగా వేరే వాళ్ళ మొబైల్లో మనము లాగిన్ అయితే మరి ఎట్లాంటి సైబర్ క్రైమ్స్ వస్తాయి, మరి వాళ్ళ యొక్క జీమెయిల్ తోటి వాళ్ళ ఫాదర్ జీమెయిల్ తోటి మనం వేరే వాళ్ళ మొబైల్ లాగిన్ కావడం వల్ల ఆటోమేటిక్గా సేవ్ అయ్యేటువంటి అవకాశం మనకు ఉంటుంది. కాబట్టి సో స్టూడెంట్స్ ఏం చేస్తారంటే వేరే వాళ్ళ మొబైల్లో లాగిన్ కాకుండా మరి వాళ్ళ మొబైల్లోనే వాళ్ళు లాగిన్ అయ్యేటట్టు. అండ్ ఇంకో చిన్న సబ్మిషన్ ఏంటంటే ఈ అసైన్మెంట్ ఇచ్చే కార్యక్రమంలో ఒక్కొక్క టీచర్ ఒక్కొక్క టైం అనుకొని ఇవ్వడం అనేది చాలా ఉత్తమంగా కనబడుతుంది. అంటే ఒక టీచరు ఇది 7:30 నుంచి 8 వరకు ఇచ్చినట్లయితే నెక్స్ట్ టీచర్ 8 నుంచి 8:30 వరకు, 8:30 నుంచి 9 వరకు ఇట్లా ఇస్తే సిస్టమేటికల్ అప్రోచ్లో విద్యార్థులు ఈ అసైన్మెంట్ని కంప్లీట్ చేస్తారు. వీటిని పిల్లలకు అర్థవంతంగా మనము ఇవ్వచ్చు. సో ఆ, పిల్లవాడు చేసినటువంటి ఏదైతే ఈ కార్యక్రమం ఉందో టీచర్కి ఎప్పుడు కనిపిస్తుంది అంటే మనం ఇచ్చినటువంటి డ్యూ డేట్ ఏదైతే ఉందో, అంటే ఫలానా టైం నుంచి ఫలానా టైం దాకా చేయాలని విద్యార్థికి మనం ఒక టార్గెట్ ఇచ్చినాం కాబట్టి ఆ టార్గెట్ టైం అయిపోయిన తర్వాతనే మనకి విజిబుల్గా కనపడుతుంది. కాబట్టి ఆ బిఫోర్ దట్ అనేది కనిపించే అవకాశం కొద్దిగా తక్కువ, అప్డేట్ కావడం కొద్దిగా తక్కువ. ఇప్పటి వరకు ఏదైతే నేర్చుకున్నామో అటు టీచర్ లాగిన్ గురించి నేర్చుకోవడం జరిగింది, ఆ తర్వాత స్టూడెంట్ లాగిన్ గురించి మనం నేర్చుకోవడం జరిగింది, స్టూడెంట్ వ్యూలో ఏమేమి ఉంటాయి అన్నటువంటి అంశాన్ని కూడా మనం చూడడం జరిగింది. ఆ తర్వాత స్కూల్ లాగిన్లో రిజిస్ట్రేషన్లో ఏ విధంగా సెట్టింగ్ బటన్లోకి వెళ్ళేసి ఏ విధంగా మనము యునైటెడ్ స్టేట్ దగ్గర మన ఇండియన్ కంట్రీ దగ్గర ఇండియన్ పెట్టేసేసి మనం ఏ విధంగా సేవ్ చేంజెస్ చేసి మన స్కూల్ రిజిస్ట్రేషన్ కూడా చేయడం జరిగింది. సో ఈ అన్ని అంశాలని కొద్దిగా జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని ఇది అటు పిల్లలకు నేర్పించే అంశాలని కరెక్ట్గా చెప్పు, ఇటు టీచర్ ఏ విధంగా చేయాలో ఏం చేయాలనే అంశాన్ని తను కూడా చూస్తూ అయితే తను క్రియేట్ చేసినటువంటి జీమెయిల్ ఐడి ఏదైతే ఉందో అదే జీమెయిల్ ఐడి తోటి తను టీచరు తన మొబైల్లో కూడా దాన్ని లాగిన్ చేసుకోవచ్చు. లాగిన్ చేసుకున్న తర్వాత అదే జీమెయిల్ ఐడి తోటి పొరపాటున పిల్లలకి ఆ, మనం ఇవ్వలేని పక్షంలో ఉన్నా కానీ, అంటే అసైన్మెంట్ ఇవ్వలేని పక్షంలో ఉంటే మళ్ళీ తిరిగి కూడా మన మొబైల్ నుంచి కూడా అసైన్మెంట్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఉపాధ్యాయ మిత్రులు దీన్ని జాగ్రత్తగా గమనిస్తారనుకుంటున్నాను. సో అందరికి విద్యార్థులకు అందరికి కూడా షేర్ చేసి అటు ఉపాధ్యాయులకు షేర్ చేసి అటు యూట్యూబ్ని ముట్టకుండా యూట్యూబ్ని టచ్ చేయకుండా అర్థవంతంగా దీన్ని మనం షేర్ చేసి మన రాష్ట్రంలోనే అటు మన జిల్లాకి మంచి పేరు తీసుకొస్తారని, రాష్ట్రానికి మంచి పేరు తీసుకొస్తారని భావిస్తూ సెలవు తీసుకుంటున్నా. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.